వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో విధ్వంసం, విద్వేషపూరితమైన వాతావరణాన్ని వైసీపీ ప్రభుత్వం సృష్టించిందని రూరల్ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. 18వ డివిజన్లో ఆయన టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. 18వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్, గోరంట్ల తనయ, కంఠం మానేని శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ 18వ డివిజన్లో పర్యటన చేస్తుండగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది ఇప్పటి నుంచే ప్రణాళిక రచించామని, గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు చేశారని, ఆఖరికి వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు కూడా రద్దు చేయడం జరిగిందన్నారు. వీటన్నిటినీ ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళుతున్నామని, ప్రజల్లో మార్పు మొదలైందని, దళితవాడల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పెద్ద వైసీపీ ప్రభుత్వంలో వారు అన్ని విధాలుగా దగాపడ్డారు, మోసపోయారన్నారు. 17 పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఉద్యోగాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారని, ఉద్యోగం వచ్చే వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని నిర్ణయం చేశారని గోరంట్ల తెలియజేశారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, అసెంబ్లీ గుర్తు సైకిల్కి, పార్లమెంట్ అభ్యర్థిగా పురంధరేశ్వరికి, కమలం గుర్తుకి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మంచి పద్మావతి, పిల్లా తనూజ, స్థానిక నాయకులు మానుపాటి తాతారావు, చిట్టిపోయిన శ్రీనివాస్, కేతా అప్పారావు, దొమ్మేటి పూర్ణచంద్రశేఖర్, కేతా సత్యబాబు, మార్గాని భాస్కర్, మట్టపర్తి వెంకటరమణ, కొక్కల రమేష్, బొంతు ప్రసాద్, మేడిశెట్టి నాయక్, ఏలూరు వెంకటేశ్వరరావు, మత్సేటి గిరిసాయి త్రిలోక్, మీసాల ఆనంద్, పల్లి వెంకట్రావు, కప్పల మణి, పాలిక వెంకటరమణ, పీత వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దళితులను దగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏదేదో చేస్తాను, మిమ్మల్ని కోటేశ్వరంలో చేస్తానని చెప్పి మాటలు చెప్పి చేతలు చూపించని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అరాచక ఆటవిక విధానాల ద్వారా దళితులను దగా చేశాడు. ఇవాళ దళిత వాళ్ళలో పర్యటిస్తూ ఉన్నాం. ఏమి చెప్పాలి, ఏం చేశారు? మేము గతంలో అనేక ఇళ్ళు ఇచ్చాం. 2 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇళ్ళు కట్టుకోమని ప్రతి ఇంటికి కూడా లోన్ ఇచ్చాం. ఇవాళ ఎస్సీ సప్లాన్ లేదు, రాష్ట్రంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, డిఎస్సి లేదు, ఎక్కడ నియామకాలు లేకుండా దళితులు దగాపడ్డారు. కేంద్ర విభాష నిధులు కూడా పక్కకు దారి పట్టించారు. ఇవాళ అందుకనే దళితులు మోసపోయిన దళితులారా ఏకంగా అండి. పేదరిక నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తుంది. గతంలో ఎన్ని పథకాలు అమలు చేసాం మీరు చూశారు. 27 రకాల పథకాలు అమలు చేసాం. ఇవాళ ఒక్క పథకమైనా ఉందా, ఒక ఉద్యోగమైనా ఉందా? పరిశ్రమలన్నీ పారిపోయినాయి, పెట్టుబడులు పారిపోయినాయి. దుర్మార్గ పరిపాలన మన పాలిట శాపంగా పరిణమించింది. ఉద్యోగాలు లేక, ఉపాధి లేక, చెడు అలవాట్లకి పిల్లలు బానిసలయ్యే పరిస్థితి. గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. మనకి ఇచ్చింది తక్కువ, నొక్కింది ఎక్కువ. ఈ నొక్కుడుగా ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం మనందరం ప్రయత్నం చేద్దాం. ఒకటే చెబుతున్నాం, తెలుగుదేశం వస్తే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మనం నిర్ణయం పెట్టుకున్నాం. వచ్చేదాకా 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, మహిళలకి 19 సంవత్సరాల నుంచి 1,500 రూపాయల చొప్పున వారికి కూడా నెల గ్రాంట్గా ఇవ్వాలని, చదువుకునే బిడ్డలకి ముగ్గురికి 15,000 రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి ముగ్గురైనా నలుగురైనా 15,000 రూపాయల చొప్పున ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా అమలు అవ్వాలని మనం కోరుకుంటా ఉన్నాం. దయచేసి ఆలోచించండి. పక్కా గృహాలు రావాలి. టిట్కో ఇళ్ళు కట్టించి ఇస్తే ఈరోజు కూడా ఇళ్లలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇళ్లలోకి పూర్తిగా పెట్టాలి. ఒకేసారి 6 లక్షలు కట్టమంటాడు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అందుకని దయచేసి ఆలోచించండి. దళిత సోదర సోదరీమణులారా, ఒక్కసారి నమ్మాం, మోసపోయాం, దగాపడ్డ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వమే మనకి మేలు చేస్తుంది, పేదరిక నిర్మూలన చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడి ఈరోజు రాజమండ్రి రూరల్లో పెద్దలు, గౌరవనీయులు, పోలిట్ బ్యూరో సభ్యులు, సీనియర్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని తిరిగి గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. ప్రధానంగా దళితవాడల్లో బుచ్చయ్య చౌదరి గారికి ఉన్నటువంటి ఫేమ్, ఎందుకంటే దళితుల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం కానీ, దళితుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. బుచ్చయ్య చౌదరి గారు మొదటి నుంచి కూడా దళితుల పక్షపాతిగా ఉండి
ఈ ప్రాంత అభివృద్ధి అనేది ఆయన ద్వారా సాధ్యమవుతుందనే విశ్వాసం నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ముకు చేయకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా, ఎందుకంటే 75 సంవత్సరాల పైగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గుడిసెలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. చాలా వరకు బుచ్చే చౌదరి గారు బిల్డింగులు కట్టించారు. రాబోయే రోజుల్లో కూడా ఇళ్లకు ప్రాధాన్యతనిచ్చి ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఏదైతే బుచ్చే చౌదరి గారు సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఎంపీగా పురంధరేశ్వరి గారు అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె కమలమ్మ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఇరువురిని గెలిపించి రాజమండ్రి అభివృద్ధి, ఎందుకంటే రాజమండ్రికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏదైతే మనం రాజమండ్రి గురించి చెప్తూ ఉంటాం, పిలిగ్రిమ్ ప్రాంతంగా, పర్యాటక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే సత్తా అన్నగారు బుచ్చే చౌదరి గారికి ఉందనే నమ్మకం నాకుంది. ప్రజలందరూ పెద్ద ఎత్తున అన్నగారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. ఊరు పేరు లేని వ్యక్తులు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, ఏ అవగాహన లేని వ్యక్తులు అన్నగారితో పోటీ పడతా ఉన్నారు. మంత్రి పదవి ఉన్నా ఏదున్నా డబ్బులు వెదజల్లితే జల్లుండొచ్చు, కానీ ఈ ప్రజల అభివృద్ధి, రాజమండ్రి ప్రజల గుండెల్లో బుచ్చే చౌదరి గారి యొక్క స్థానం 10లం. ఆ 10లాన్ని ఇంకా సుస్థిరం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ సైకిల్ గుర్తు మీద అన్న బుచ్చే చౌదరి గారికి, అదేవిధంగా పురంధరేశ్వరి గారికి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం.